ఇంక్లైంట్ అయ్యి ఎక్కువ చూద్దాం. అది చూసుకోవచ్చు. వావ్, ఎంత క్రేజీ ఎక్కుతుంది చూసిరా. నేను లేస్తాను కూడా ముంగటిపోయా కానీ సరే అయిపోతుంది. బండి పడిపోయింది. కింద అయితే పడ్డది. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. చూసుకోవచ్చు మీరు. సో మన కార్లో వేసిన డిఫెండర్ మీద సబ్బులు అయితే లోడ్ అయితే వేసిన. సో ఇప్పుడైతే మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆర్డర్ అనమాట. సో ఇప్పుడైతే లోడ్ చేసిన సబ్బులన్నీ మనమైతే డెలివరీ అయితే చేయాలి. వీడియో స్కిప్ అయితే చేయకూరి, లైక్ అయితే కొట్టరు దానికన్నా ముందు, ఎందుకంటే మనం చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం కానీ ఇప్పటివరకు రిజల్ట్ అయితే రాకొచ్చింది. సో యువర్ సపోర్ట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ మీ. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టుర్రి, ఓకేనా. వెంటనే ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. సో మన రీఫిటెడ్ కార్ వచ్చేసి, మన హై స్పీడ్ కార్ వచ్చేసి దారి అయితే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన సైబర్ ట్రక్లో మన సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అయితే లోడ్ అయితే చేసిన, ది ట్రాలీలు ఎన్ని పడితే లోడ్ చేసిన. మన జీప్ వ్రాంగ్లర్లోనేమో ట్రిపుల్ సోప్స్ అయితే లోడ్ చేసిన, ఎన్ని పడతాను లోడ్ చేసిన. మన డిఫెండర్ మీద అయితే అన్నిటికన్నా ఎక్కువ సోపులు అయితే లోడ్ చేసిన. దీని పయ్యలు చూస్తే కాకైతే మొత్తం అణిగిపోయినాయి దీని పయ్యలు. ఫస్ట్ అయితే మన డిఫెండర్ని అయితే పంపిద్దాం, చూద్దాం ఈ ట్రాక్లకి వెళ్తాయి లేదా. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టారు. డిఫెండర్ లవర్స్ అయితే కామెంట్ అయితే అయ్యారు. ఓకే, ఎలా మన డిఫెండర్ని అయితే పంపిస్తున్నా, చూసుకోవచ్చు మీరు. వావ్, క్రేజీ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తుంది అనిపిస్తుంది. దాని ముంగటిపైలు కూడా మొత్తం అణిగిపోయినాయి. ఓకే, ఇదంతా వెనక్కి తీసుకొని మళ్ళీ వద్దాం. ఓకే, ఇట్లా అంటుంది సౌండ్ ఎట్లా వస్తుంది కుర్రమని, మొత్తం ఒక్కటి అయిపోయినాయి. సబ్బులని కింద వాడేస్తుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. ఓకే, మెల్లమెల్ల మన డిఫెండర్ అయితే సక్సెస్ఫుల్లీ సెకండ్ ఛాలెంజ్ ఇట్లా కంప్లీట్ చేసింది. ఓకే, ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్కి అయితే వచ్చేసింది, అది చూసుకోవచ్చు. ఓ, రాళ్ళకించి ఎంత ఈజీ వెళ్తుంది చూసిరా, క్రేజీ అయితే వెళ్ళింది రాళ్ళకించి. దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీదికి అయితే ఎక్కాలి. ఇది ఎక్కువ చూద్దాం ఒకసారి. ఇంకా పోయి ఒక్కసారి అయిపోతుంది బండి. రే షట్, కింద అయితే పడ్డది. నెక్స్ట్ వచ్చేసి మన వ్రాంగ్లర్ అనమాట, జీప్ వ్రాంగ్లర్. దీని మీద బట్టల సోప్స్ ఉన్నాయి, 3 సోప్స్ అయితే ఉన్నాయి. ఓకే, దగ్గరంతా వెనకే తీసుకొని ఊరే నొట్టుకొని దొబ్బేద్దాం. ఓకే, టర్నింగ్ అయితే వచ్చేసిన. వామ్మో, ఇది ఆగుతట్లేదు ఇక. మళ్ళీ క్రూజ్ కంట్రోల్ అయితే పెట్టేసిన. ఓ, క్రేజీ అయితే పోతుంది. అది చూడండి, దాని పైన అచ్చులు ఎట్లా పడుతుంది ఎవరు దొరుకుతుంది, ఈజీ అయితే వెళ్తుంది. సో సెకండ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసింది. సెకండ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో సక్సెస్ఫుల్లీ డెలివరీస్ అయ్యేదా అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట ఇప్పుడు దీనికి. ఓకే, సో మొత్తం అయితే సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్కి అయితే వచ్చేసింది. ఓకే, అది చూసుకోవచ్చు. ఓ, ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదకి ఎక్కాలి. ఇది ఎక్కువ చూద్దాం. ఇదంతా వెనక్కి తీసుకొని ఎక్కిద్దాం. మొత్తం రిటర్న్ అయితే సబ్బులు ఎగిరిపోయేటట్టున్నాయి. క్రూజ్ కంట్రోల్లో పెట్టేస్తున్నాయి ఇప్పుడు నేను. ఓకే, ఒక సైడ్ అయితే కావద్దు, ఒక సైడ్ అయితే కింద పడతాయి. అది చూసుకోవచ్చు. స్లిప్ అవుతుంది బండి. ఒకసారి వెనక తీసుకొని క్రాస్ ఎక్కిద్దాం. ఇట్లా ఎక్కిద్దాం. క్రాస్ ఎక్కుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఎప్పుడైనా దొరుకుతుందా? ఓకే, మొత్తం ఇది ఎక్కేసింది. దీనికి ఇప్పుడు పెద్ద ఆబ్స్టికల్స్ అవుతున్నాయి. ముంగట 3 కట్టెలు అవుతున్నాయి. 3 కట్టెల మీద వెళ్తాయి, ఎలా చూద్దాం. సబ్బులు అయితే వాడేయలేదు. ఓకే, ఇంకొక కట్టదు ముంగట, ఎక్కువ చూద్దాం. దీని నుంచి అయితే ఎక్కాలి కూడా, ఎక్కితే క్రేజీ, ఎక్కకపోతే క్రేజీ అయితే ఎక్కేసింది. అమ్మా, నేను జస్ట్ స్టీరింగ్ ఒక్కటే కంట్రోల్ చేస్తున్నా, అది కంట్రోల్ చేయట్లేదు నేను. మొత్తం క్రూజ్ కంట్రోల్నే పెట్టేసిన మన బండిని. ఓకే, ఎంత ఈజీ వస్తుంది చూసినా. జీపే హైపర్గో. అయ్యో, ఇది హైపర్గో అంటారు దీన్ని. సో నాకు తెలిసి డెలివరీ ఇస్తుంది అనిపిస్తుంది సక్సెస్ఫుల్గా. అది చూసుకోవచ్చు మీరు. వావ్, మొత్తం ములైతే హాఫ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది.
ఇంకా జరంత అవుతుంది. అది చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆబ్స్టికల్ వచ్చేసి ఇది ఎక్కుతుంది ఇక్కడ చూడాలి. అమ్మ ఓ ఓ వెనక పోయినాయి సబ్బులు మాత్రం వెనక పోయినాయి. అరే చూసిర్రా మామూలు లేదుగా మన క్రాలర్. ఈజీ వచ్చేస్తుంది. జీపే వావ్ సక్సెస్ఫుల్లీ ఇంటికైతే దిగుతుంది. మట్టిలోకి దిగేసింది మన జీపు. వావ్ దీనికి చెల్లాలి ఇప్పుడు. ఎంత ఈజీ ఎంత క్రేజీ వెళ్తుంది చూసారా మన వ్రాంగ్లర్. వావ్ క్రేజీ క్రాలర్. చదివితే విధంగా స్లిప్ అయితే అనిపిస్తుంది నాకు. చూసుకోవచ్చు సపరేట్గా వేసిన క్లిప్పేసిన. అది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కాలన్నమాట. ఎక్కితే చూద్దాం. ఓకే మా క్రాలర్ అయితే చిన్న కలిగింది. ఓకే మెల్ల 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 ఎక్కుతుందా. దీని పైరు చూడండి ఇప్పుడు స్లిప్ అవుతున్నాయి. ఇక్కడ ముంగటిపై మొత్తం లేచింది, మొత్తం గాలిలో లేచింది. సో ఒకసారి వెనక తీసుకొని రఫ్ నెక్కిద్దాం. ఓకే మన జీప్ బ్రో, ఇది జీప్ ఏం జీప్ ఏమో ఎక్కకొచ్చింది. చూసుకోవచ్చు మీరు. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట మన వ్రాంగ్లర్. సో ఎంత క్రేజీ అయితే ఎక్కుతుంది చూడండి మీదికి. ఓకే వ్రాంగ్లర్ ఈస్ అరైవ్డ్, బీస్ట్ ఆ గయా. సో దబ్బాబా లైక్ అయితే వేసుకోరి. చూసుకోవచ్చు ఇళ్ళకి నుంచి పెద్ద ఛాలెంజ్ అనమాట దీనికి. వావ్ ఓకే ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసేసింది. సో మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ అవుతుంది దీనికి. కింద దిగాలి. దిగుతుందా మంచిగా దిగదా చూద్దాం. ఓకే ఈజీ దేనికైతే ట్రై చేస్తుంది జీప్ వ్రాంగ్లర్. చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ కిందికైతే దిగేసింది మన వ్రాంగ్లర్. వావ్ క్రేజీ క్రాలర్ భయ్యా. మొత్తంలో అయితే ట్రైలకి అయితే వచ్చేసింది. ఈ ట్రైల్ నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్తా చూద్దాం. ఓకే మెల్ల మెల్లగా పంపిస్తున్నా. ఇంకా సబ్బులు మొత్తం ఉచ్చిపోతున్నాయి. సో ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదకి ఎక్కాలన్నమాట. ఇంక్లైంట్ అయ్యి ఎక్కువ చూద్దాం. అది చూసుకోవచ్చు. వావ్ ఎంత క్రేజీ ఎక్కుతుంది చూసిరా. నేను లేస్తాను కూడా ముంగటిపోయా కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఎంత క్రేజీ ఎక్కుతుంది చూడండి మన క్రాలర్. మొత్తం అయితే పాలిటీ కొట్టేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పెద్ద సైబర్ ట్రక్ అనమాట. ఇది పోతా చూద్దాం. మొత్తం అయితే ఎక్కేసింది. సో సబ్బులు అయితే కింద అయితే పడుతున్నాయి. అంత ఈజీగా వెళ్ళిపోతుంది చూసిన. ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీ కంప్లీట్ చేసేసింది. సో సెకండ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. వావ్ క్రేజీ సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది చూసిరా. సో ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. థర్డ్ ఛాలెంజ్ అయితే ఓకే థర్డ్ ఛాలెంజ్ చేసేసా. ఓకే థర్డ్ ఛాలెంజ్ ఇట్లా కంప్లీట్ చేసింది. మీదకి ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదకైతే ఎక్కాలి. డై క్రాస్ చేసి చూద్దాం. నేను ఎక్కదనుకున్నా ఎక్కేసింది. సో అన్ని కాళ్ళకన్నా ఈజీ ఇదే ఎక్కేసింది. సో మన సైబర్ ట్రక్ అయితే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది. ఇక్కడ స్టక్ అయిపోయింది చూడు. దాని పైలట్ ఎదురుకుంటుంది. సో వెనక పోయి వెనక ఇట్లా పోతుంది. ఓకే అయినా ఎక్కలేకపోతుంది అది. అదే సబ్బులన్నీ నేనే వాడేస్తాను. ఓకే ఇప్పుడు దిగేసింది. మన ఆబ్స్టాకిల్ తీసేసిన కూడా దిగింది. సో ఇప్పుడు ఇంకొకటి అవుతుంది దీనికి. ఓకే దీని నుంచి వెళ్ళినట్టే. ఓకే ఓకే మొత్తంలో అయితే ఇప్పుడు దీని మీకు అయితే ఎక్కాలి. ఎక్కితే ఎక్కువ చూద్దాం. అది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే దీనికి ఎక్కాలి. ఓకే
రెడీ ఉంది మన పెద్ద సైబర్ ట్రక్. ఫస్ట్ 2 పైలు అయితే ఎక్కినాయి. సో సెకండ్ ఎక్కాలి, ఇప్పుడు ఎక్కితే ఎక్కదుదా. అయిపోయి ఒకటేసారి స్పీడ్ అందాం. బస్ ఎక్కలేకపోతుంది, చూసుకోవచ్చు మీరు. ఇంకోసారి అయితే అందాం. ఎక్కేసింది 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 ఎక్కదానికి ఎక్కింది, ఇంకైతే దిగేసింది. సో అన్నిటికన్నా బెస్ట్ ఇది ప్రస్తుతానికి ఇది. ఓకే ఓకే గోటిల ట్రాక్లకి అయితే వచ్చేసింది. సో దీనిలో మలిపేసి ఓకే గోటిల ట్రాక్ నుంచి అయితే ఈజీ. సో మళ్ళీ ఇంకొక డై అవుతుంది దానికి, ఎక్కేసింది. ఇంకో సబ్ అయితే కింద పడేసింది ఇక. సో ఇప్పుడు మీదకి ఎక్కాలన్నమాట. ఇది ఎక్కితే ఎక్క చూద్దాం. దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఇది. ఓకే ఫస్ట్ 2 పైలు అయితే ఎక్కేసినాయి. సో ఇప్పుడు ఇంకోసారి అయితే ఎక్కిద్దాం. ఎక్కేసింది 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 ఎక్కేసింది. ఓకే నెక్స్ట్ బ్రిడ్జ్ మీకు అయితే కిందకి అయితే దిగాలి, చూసుకోవచ్చు. ఓకే ఓకే సక్సెస్ఫుల్లీ బ్రిడ్జ్ మీకు అయితే కిందకి అయితే దిగింది. సో ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదికి ఎక్కాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్కదా అనేది దీనికి పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అది చూసుకోవచ్చు. నెక్స్ట్ మీదికి ఎక్కాలి, ఎక్కదుదాం. పైలు కూడా ఎట్లా ఎరుగుతున్నాయి, ఇంకోసారి ట్రై చేద్దాం. చూసిరు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఏరి, అలా కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఏరి. ఆర్సీ ట్రాక్ తెలుగు.